హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈ వీడియో వచ్చేసి బడిగంట సిరీస్లో 6th వీడియో అండి. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్స్ లాగానే ఇప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచే క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వారు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. ఎలా ఈజీగా అనలైజ్ చేసుకోవాలో వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఈరోజు ఫస్ట్ వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 7 people ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రేట్ రో, ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. నార్త్ అంటే ఇటు సైడే కదండి. ఇటు నార్త్ అయినప్పుడు ఇటు సైడ్ రైట్ అవుతుంది, ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది. నెక్స్ట్, ఈజ్ నాట్ అండ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం అండ్ ఎన్. ఎం అండ్ ఎన్ పక్క పక్కన ఉండకూడదు. నెక్స్ట్, ఎన్ ఈజ్ ఆల్సో నాట్ అండ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం. ఎన్ కూడా ఈఎంఎన్ 3 పక్క పక్కన ఉండకూడదు, మధ్యలో వేరేది ఏదైనా ఉండాలి. ఓకే, ఎం ఏ సిట్టింగ్ 4th టు ద రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి 4th రైట్లో ఎం అనేది ఉండాలి. ఐ ఈ సిట్టింగ్ ఆన్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్. ఐ ఒక ఎండ్లో ఉండాలి, ఎటైనా ఒక సైడ్ రైట్ ఎండ్లో ఉండాలి, ఒక సైడ్ కాదు, ఎటైనా ఒక సైడ్ కాదు, రైట్ సైడ్ ఎండ్లో ఐ అనేది ఉండాలి. నెక్స్ట్, ఎన్ ఈ సిట్టింగ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ బి. బీకి లెఫ్ట్లో 4th లెఫ్ట్లో ఎన్ ఉండాలి. నెక్స్ట్, పి ఈజ్ సిట్టింగ్ 3rd టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అండ్ 2nd టు ద రైట్ ఆఫ్ ఎన్. పి అనేది ఎంకి 3rd లెఫ్ట్లో ఉండాలి, ఎన్కి 2nd రైట్లో ఉండాలి. అండ్ నెక్స్ట్, హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ ఎండ్లో ఎవరున్నారు? ఇప్పుడు చూడండి ఒకసారి 7 లైన్స్ తీసుకుందాము. 7 people కాబట్టి 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, లాస్ట్ చూడండి. పి ఈజ్ సిట్టింగ్ 3rd లెఫ్ట్ టు ద ఎం. ఎమ్ ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ఎమ్కి లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? ఇటు సైడ్, అంటే 3rd లెఫ్ట్ 1 2 3 3rd లెఫ్ట్లో పి ఉండాలి. అండ్ 2nd రైట్ ఆఫ్ ఎన్. ఎన్కి రైట్ సైడ్లో 2nd రైట్లో పి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఇక్కడ ఉన్నాయి. మిగతా 3 ఇక్కడ ఎన్కి రైట్లో 2nd రైట్లో పి ఉండాలి, అంటే ఇలాగనే కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి, కౌంట్ 1 2 3 4 5 6. నెక్స్ట్ 7 ఇంకొకటి రావాలి. లాస్ట్కి ఏమన్నాడు? దాని ముందు ఏమన్నాడు? ఎన్ ఈజ్ సిట్టింగ్ 4th లెఫ్ట్ ఆఫ్ బి. బికి 4th లెఫ్ట్లో ఉన్నది. ఓకే, నెక్స్ట్ దానికన్నా ముందు చూడండి ఒకసారి. ఐ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ది రో. ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ అంటే ఇటు సైడే కదా రైట్, అంటే ఎమ్ పక్కన ఐ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి 7 లెటర్స్ సరిపోయినాయి కదా. ఆ 7 ఇక్కడ రాసుకుందాము. ఎన్ డాష్ పి డబల్ డాష్ ఎం ఐ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక ఫస్ట్కి రండి. ఈ ఈజ్ నాట్ అండ్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎం. ఎమ్కి పక్కనే ఈ అనేది ఉండకూడదు, అంటే ఇక్కడైనా రావచ్చు ఈ, ఇక్కడైనా రావచ్చు ఈ, ఫస్ట్ దాని ప్రకారం. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఫస్ట్ దాని ప్రకారం ఈ అనేది ఎన్ని పక్కన కూడా రాకూడదు కదా. ఈ ఈజ్ నాట్ అండ్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎమ్ అండ్ ఎన్. ఎన్నుకి ఎమ్కి పక్క పక్కన ఉండకూడదు, అంటే ఇక్కడే కదా, ఈ వచ్చేది, ఇక్కడ ఈ. నెక్స్ట్, ఎన్ ఈజ్ ఆల్సో నాట్ అండ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం. ఎమ్ అనేది ఎన్ అనేది నైబర్లు లేవు, అంటే పక్క పక్కన లేవు. ఓకే, ఎమ్ ఈజ్ సిట్టింగ్ 4th రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి 4th రైట్లో ఎమ్ అనేది ఉంది, అంటే అప్పుడు ఎక్కడ వస్తుంది? ఎల్ 1 2 3 4 ఇక్కడ వస్తుంది, అంటే ఎల్కి 4th రైట్లో ఇప్పుడు ఎమ్ అనేది ఉంది కదా. 1 2 3 4 ఎమ్ అనేది ఎల్కి 4th రైట్లో ఉంది. ఓకే,
I is sitting in the extreme end. Next, N is sitting fourth to the left of B. N Bకి ఫోర్త్ లెఫ్ట్లో ఉంది. ఇప్పుడు కౌంట్ చేయండి, ఇక్కడ 1 2 3 4 అంటే B ఇక్కడే కదా. Bకి ఫోర్త్ లెఫ్ట్లో N అనేది ఉంది. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్. సాటిస్ఫై అయింది కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏం అడిగిండు, హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ ఎండ్ అంటే ఇటే కదా లెఫ్ట్. ఎవరున్నారు, N. అంటే ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ 3 letter words. ఓకే, ఇఫ్ ఇన్ ఈచ్ ఆఫ్ వర్డ్స్ ఈచ్ లెటర్ ఈజ్ చేంజ్డ్ టు ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ 3 వర్డ్స్ నెక్స్ట్ లెటర్స్కి చేంజ్ చేస్తే, అంటే ఎఫ్ అనేది నెక్స్ట్ లెటర్కి, ఆర్ అనేది మళ్ళీ నెక్స్ట్ లెటర్కి, ఇట్లా అన్ని చేంజ్ చేస్తే హౌ మెనీ వర్డ్స్ టర్న్ thus formed with have no vowels. 0 ఓవెల్స్తోని ఏదైనా వర్డ్ ఫామ్ అవుతుందా, ఎన్ని ఫామ్ అవుతున్నాయని అడిగాడు. హౌ మెనీ వర్డ్ thus formed will have no vowels. ఓవెల్స్ ఏంటి, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు కదా. ఇప్పుడు చూడండి ఆల్ఫాబెట్స్. ఎఫ్ తర్వాత ఏంటండి, చూడండి ఫస్ట్ ఎఫ్ అంటే ఏంటి, జీ, ఆర్, ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఎస్, ఎస్ నెక్స్ట్ వై, వై తర్వాత నెక్స్ట్ లెటర్ డబ్ల్యూ. ఇలా ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, ఏఐఓఈలో ఓవెల్స్ అనేది లేవు. అంటే ఇది కాదు, ఇది కౌంట్ రాదు. ఓకే సారీ, ఇదే కౌంట్ వస్తుంది. ఇందులో 0 ఓవెల్స్ అంటే ఇది 1. నెక్స్ట్ క్యాట్లో సి తర్వాత డి, ఏ తర్వాత బి, టీ తర్వాత యు. ఇలా ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, యు అనేది ఓవెలే కదా, అంటే ఇది కౌంట్కి రాదు. నెక్స్ట్ జియుఎన్లో జీ తర్వాత నెక్స్ట్ లెటర్ హెచ్, యు తర్వాత వి, ఎన్ తర్వాత ఓ. ఇలా ఎన్ని ఉన్నాయి, ఇలా కూడా ఓ అనేది ఓవెలే కదా, అంటే ఇది కూడా కౌంట్ రాదు. నెక్స్ట్ నాట్, ఎన్ఓటీలో ఎన్ నెక్స్ట్ ఓ, ఓ నెక్స్ట్ పి, టీ నెక్స్ట్ యు. ఇలా ఒకటి కూడా ఓవెల్స్, 2 ఓవెల్స్ ఉన్నాయి కదా, అంటే ఇది కూడా కౌంట్ రాదు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, వితౌట్ ఓవెల్స్, ఓవెల్స్ లేకుండా ఒకటే వర్డ్ ఉంది. అంటే ఆన్సర్ 1 ఈజ్ ఆన్సర్. చూడండి ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ABCDE and F live on the 6 different floors on the same building. The lowermost floor in the building is numbered 1. అంటే కిందున్న ఫ్లోర్ 1. నెక్స్ట్ ద ఫ్లోర్ అబోవ్ ఇట్ నెంబర్ యాజ్ 2. అంటే నెక్స్ట్ ఫ్లోర్ది 2. సో అంటిల్ టాప్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ నెంబర్డ్ బై 6. అంటే ఆర్డర్లోనే ఉన్నాయి 6 ఫ్లోర్స్, 3 4 5 అండ్ 6. ఓకే, నెక్స్ట్ సి లీవ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఆఫ్ ఎఫ్. సి అనేది ఎఫ్ పైనే ఉంది ఆన్ అండ్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ద 6th. అంటే ఈవెన్ నెంబర్లోనే ఉంది సి అనేది, కానీ 6th ఫ్లోర్లో మాత్రం కాదు అని అర్థం. ఇప్పుడు ఏముంది, 4 ఉంది, 2 ఉంది. అంటే సి ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. అప్పుడు ఎఫ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. నెక్స్ట్ చూద్దాము. ఓన్లీ 3 people లీవ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ. ఎఫ్కి ఈకి మధ్యలో 3 people ఉండాలి. అంటే ఎఫ్ ఇక్కడ రాసామనుకో థర్డ్ ఫ్లోర్లో, నెక్స్ట్ ఈ అనేది ఎఫ్ తర్వాత 3 floors పైన ఉండాలి, ఎఫ్ కింద 3 floors కింద ఉండాలి. ఇప్పుడు ఎఫ్ పైన కింద ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, పైన ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఎఫ్ పైన 4 5 6 పైన ఉండాలి కదా, అంటే 7th ఫ్లోర్లో ఉండాలి. సో ఎఫ్ అనేది ఇక్కడ రాదు. కింద కూడా 2 ఉన్నాయి కాబట్టి ఎఫ్ అనేది ఇక్కడ రాదు, సి అనేది ఇక్కడ రాదు. అంటే ఫస్ట్లో ఎఫ్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో సి ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ. ఈ ఎఫ్ ఇక్కడ ఉంది అంటే మధ్యలో 3 ఉండాలి. 2, 3, 4 వదిలేసి 5th ఫ్లోర్లో ఈ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, 5th ఫ్లోర్లో ఈ అనేది ఉంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో ఎఫ్ ఉంటే మధ్యలో 3 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, ఎఫ్ ఇమ్మీడియట్ పైన సి అనేది ఉంది కదా, సి కూడా రాసుకుందాము. ఇప్పుడు ఎఫ్కి ఈకి మధ్యలో 3 ఉన్నారు. ఓకే. నెక్స్ట్, బి లీవ్స్ 2 ఫ్లోర్స్ బిలో ఆఫ్ ఈ. ఈకి బిలో 2 ఫ్లోర్స్ 1, 2 అంటే ఇక్కడ బి వస్తుంది. 2 ఫ్లోర్స్ బిలో ఆఫ్ ఈ. ఈకి 2 ఫ్లోర్స్లో అంటే సెకండ్ ఫ్లోర్లో, ఈకి సెకండ్ ఫ్లోర్లో బి అనేది ఉంది. నెక్స్ట్, ఏ ఈజ్ నాట్ అండ్ టాప్ మోస్ట్ ఫ్లోర్. ఇక్కడ 4 మిగిలింది, 6 మిగిలింది కాబట్టి ఏ అనేది పైన రాదు, కింద వస్తుంది అంటున్నాడు. సో ఏ ఇక్కడ వచ్చినప్పుడు రిమైనింగ్ ఏముంటే అది ఇక్కడ వస్తుంది కదా, ఏ మిగిలింది, ఏబిసి అయిపోయింది, నెక్స్ట్ డి కదా, టాప్ మోస్ట్లో డి ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, దెన్ హౌ మెనీ పీపుల్ లివ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి అండ్ సి. డికి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3. ఈ, ఏ, బి 3 ఈజ్ ఆన్సర్. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అంటే స్టేట్మెంట్స్ ఇచ్చారు, స్టేట్మెంట్స్ కింద కంక్లూజన్ ఇచ్చారు, దాని కింద ఆప్షన్స్ ఇచ్చారు ఏది కరెక్ట్ అనేసి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్, అన్ని పెన్స్ కూడా పెన్సిల్సే, అంటే ఇవి పెన్స్, ఇవి పెన్సిల్స్, పీసీగా చేస్తున్నాం. నెక్స్ట్, నో పెన్సిల్ ఈజ్ ఏ కట్టర్, అంటే నో పెన్సిల్ అంటే పెన్సిల్కి కట్టర్కి రిలేషన్ ఏమీ ఉండకూడదు. ఓకే, మధ్యలో రిలేషన్ అనేది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్, ఆల్ కట్టర్స్ ఆర్ రబ్బర్స్. ఆల్ కట్టర్స్ అంటే మళ్ళీ ఇది రబ్బర్స్, ఈ రబ్బర్స్ అన్నీ కూడా కట్టర్స్ కదా, అంటే లోపలనే వస్తుంది కదా. ఓకే, స్టేట్మెంట్స్ అనేవి అయిపోయాయి. ఇక్కడ కంక్లూజన్ చూడండి, ఆల్ రబ్బర్స్ ఆర్ పెన్సిల్స్. పెన్సిల్స్ ఇక్కడ ఉన్నాయి, రబ్బర్స్ ఇక్కడ ఉన్నాయి, వీటికి రిలేషన్ ఏమైనా ఉందా? లేదు. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్, సాటిస్ఫై అని కాదు. నెక్స్ట్, నో పెన్ ఈజ్ ఏ కట్టర్. నో పెన్ అంటే పెన్స్ ఇక్కడ ఉన్నాయి, కట్టర్స్ ఇక్కడ ఉన్నాయి, అంటే వీటికి మధ్యలో రిలేషన్ లేదు, అంటే నో పెన్స్ ఆర్ కట్టర్స్ అనేది కూడా ఇది సాటిస్ఫై అవుతుంది. ఇది కరెక్టే కదా, పెన్స్కి కట్టర్స్కి రిలేషన్ లేదు అనే వాడే చెప్తుండు కాబట్టి ఇది సాటిస్ఫై అవుతుంది. ఈ స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు కింద ఆప్షన్లో ఏముంది, ఓన్లీ సెకండ్ కంక్లూజన్ ఫాలోస్. సెకండ్ ఒకటేగా మనకు ఫాలో అయ్యేది, సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉన్నదని మీరు టెన్షన్ పడకండి, అంతే ఏమీ లేదండి. ఇక్కడ దీంట్లో ఒక రిలేషన్ ఉంది, అదే రిలేషన్ దీనికి ఫాలో అయింది. ఈ రెండింటికి ఫాలో అయిన రిలేషన్ ఏదైతే ఉందో ఈ కింద ఇచ్చిన ఆప్షన్లో ఒకదానికి ఉంది. ఆ ఆప్షన్ ఏంటి అనేది క్వశ్చన్ అండి. అది ఎలా కనుక్కోవాలో చిన్న లాజిక్ ఉంటుంది కదా, ఆ లాజిక్లో మనం చూద్దాము. 10:10, 150, 3 అనేది ఎలా రాశారో ముందు కనుక్కుందాము. అది ఎలా రాశారు, ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? 10 × 3 అంటే 30 అవుతుంది, 30కి 150 రావాలంటే ఇంటూ 5 చేయాలి. సరే చూద్దాం పడండి. 10 × 3 అంటే ఇవి రెండు అనేది ఇంటూ చేస్తున్నా, 10 × 3 = 30. నెక్స్ట్ 30 × 5 చేస్తే 150 అవుతుంది. ఓకే, ఇవి రెండు ఇంటూ మళ్ళీ ఇంటూ 5 చేసా, ఇదే సాటిస్ఫై అవుతుందో సెకండ్ దాన్ని చూద్దాం. 8 × 2 16 × 5. 8 × 2 అంటే 16, నెక్స్ట్ 16 × 5 ఎంత అవుతుంది, 80 అవుతుంది కదా.
16 × 5 80 అవుతుంది. ఓకే, అంటే ఇది సాటిస్ఫై అయింది. ఇది మనం ట్రై చేయొచ్చు. సేమ్ ఇలానే కింద ఏమున్నాయో చూద్దాం పడండి. 18 × 3 54. 54 × 5 వస్తుందా? 4 5 20 5 25 27. ఓకే, 270 వచ్చింది కదండి. అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. అలాగే రిమైనింగ్ ట్రై చేద్దాం ఒకసారి. చూడండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 12 × 4 = 48 × 5 8 5 40 240. ఇక్కడ ఏమన్నా 194 అంటే ఇది రాంగ్. నెక్స్ట్ 11 × 6 66 × 5 6 × 5 30 36 36 30 అనేది అవుతుంది కదా. అంటే మధ్యలో ఏమవుతుంది? 85 ఉంది. నెక్స్ట్ ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 10 × 9 10 × 9 is 90 90 × 5 9 5 45 440. అంటే ఇది కూడా రాంగే కదా. అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఒకటి సాటిస్ఫై అవుతుంది. చెక్ చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ఫ్యామిలీ ఏ మ్యాన్, హిజ్ వైఫ్, హిజ్ 3 sons and their wives. Each son also has 3 sons in his family. Find the total number of male members and female members in the whole family. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఇచ్చారు. ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు అని అడుగుతుండు. చూడండి, మనం సింపుల్గా మగవాళ్ళు అంటే ప్లస్ అని రాసుకుందాము, ఆడవాళ్ళు అంటే మైనస్ అని రాసుకుందాం. ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు, అతని వైఫ్ ఉంది. అతని వైఫ్ అంటే ఫీమేల్. వీరికి 3 sons ఉన్నారు. ఓకే, ఈ 3 sonsకి దేర్ వైఫ్స్, వాళ్ళకి వైఫ్స్ కూడా ఉన్నారు. ఈ 3 sonsకి మళ్ళీ ఈచ్ వన్ హ్యావ్ 3 sons. మళ్ళీ వీరికి సపరేట్గా 3 sons ఉన్నారు. ఓకే, ఇప్పుడు కౌంట్ చేస్తే సరిపోతుంది కదా. ఇద్దరు, ఒక మ్యాన్ అండ్ హిజ్ వైఫ్, వారికి 3 పిల్లలు, వాళ్ళ భార్యలు. నెక్స్ట్ వారి పిల్లలు, వాళ్ళ కొడుకులు. చూడండి, ఇప్పుడు సింపుల్గా ఈ మైనస్లన్నీ బాయ్స్ అనుకొని మైనస్లన్నీ ఫీమేల్స్ అనుకుంటే కౌంట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది కదా. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెన్స్ ఉన్నారు. 13 మెన్స్ అంటే ఏ ఈజ్ రాంగ్, బి ఈజ్ రాంగ్, సి ఉన్న డి ఉన్న ఆన్సర్ ఉంది. ఫీమేల్స్ ఉన్నారు 1 2 3 4 ఫీమేల్స్ అంటే 4 ఫీమేల్స్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ ఒక సిరీస్ ఉంది, SUMA ASUM MASU అని ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో ఏ సిరీస్ వస్తుంది అనేసి క్వశ్చన్ అండి. ఇక్కడ ఒకసారి ఇది ఎలా రాశారు చూడండి. SUMAని ASUM ఎలా రాశారు చూడండి. ఏ అనేది ఫ్రంట్కి వచ్చేసింది అంతే. నెక్స్ట్ MASUని ఎలా రాశారు, మళ్ళీ M అనేది ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇలా మారింది. ఈ M అనేది ముందుకు వచ్చినప్పుడు ఇలా మారింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లెటర్ ఏముంది, లాస్ట్కి U ఉంది కదా. U అనేది ముంగడికి వస్తే ఆన్సర్ అదే అవుతుంది, UMAS అంతే కదా. UMAS ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది. బి ఈజ్ రైట్ ఆన్సర్. చూసారా, సింపుల్గా అయిపోయింది. ఎలా రాశారు అనేది అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ ఫిగర్. ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు, ఆ ఫిగర్స్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయని కనుక్కోమంటున్నాడు. నార్మల్గా రెక్టాంగిల్స్కి, స్క్వేర్స్కి, ట్రయాంగిల్స్కి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. అది ఫిగర్ను బట్టి ఉంటుంది. బట్ అన్ని ఫిగర్స్కి రాదు. అంటే ఇలా స్క్వేర్ ఇచ్చేసి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే వాటికి ఆ ఫార్ములా అనేది వర్క్ అవుతుంది. ఇష్టం వచ్చినట్టు ఉంటే మాత్రం వర్క్ అనేది అవ్వదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఎలా ఉంది. అన్నీ సమానంగానే ఉన్నాయి. అంటే నేను ఎలా అంటున్నాను అంటే ఇక్కడ రోస్ అనేటివి ఓకే, నెక్స్ట్ కాలమ్స్ కూడా ఓకే. బట్ కొన్ని క్వశ్చన్స్ ఇలా వస్తున్నాయి చూడండి, ఇలా ఉంటాయి. అప్పుడు ఇక్కడ ఖాళీ వచ్చింది కదా, ఇక్కడ అనేది కనుక్కోరాదు. అప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఓన్లీ ఇక్కడికి ఒకసారి కౌంట్ చేయాలి, రిమైనింగ్ మాత్రం ఒకసారి కౌంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అండ్ రోస్ 1 2 3 4. ఓకే కదా. ఇట్లా రెక్టాంగిల్స్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్గా రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోవాలి. అది ఎలానో చెప్తాను. ఇప్పుడు కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. రోస్ 1 2 3 4. వీటిని ప్లస్ చేయండి సింపుల్గా. 1 + 2 + 3 + 4 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 1 + 2 + 3 + 4 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వచ్చినాయి? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. ఇక్కడ కూడా సేమ్ కదా, 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. ఇప్పుడు రోస్ కాలమ్స్ ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేయండి. ఎంత వస్తుంది? 10 × 10 100. 100 ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్గా ఉంది కదా. ఇలా సింపుల్గా త్వరగా ఆన్సర్ అనేది తెలుసుకోవచ్చు. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్ ఫార్మ్డ్ యూజింగ్ ద ఫిగర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఫిగర్ ఇచ్చారు, కింద వాటికి ఆప్షన్స్ ఇచ్చారు, వాటి కింద ఏ ఫిగరు ఏ ఆప్షన్ అనేది కింద ఇచ్చారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్తో కింద ఇచ్చిన ఫిగర్స్ ఏ ఫిగర్ ఫామ్ అవుతుంది అనేసి క్వశ్చన్ అని చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది, ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఒక సర్కిల్ ఉంది. ఈ మూడు కలిపితే ఒక ఫిగర్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫిగర్ తీసుకోండి. ఫస్ట్ ఫిగర్లో ఏమున్నాయి? ఒక ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ ఒక సర్కిల్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది ఇంకో ఈ నార్మల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా ఇక్కడ. ఇది అంటే ఇచ్చిన ఫిగర్స్ అన్నీ ఉన్నాయి కదా. రెక్టాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఒక సర్కిల్ ఉంది, ఒక నార్మల్ ట్రయాంగిల్ ఉంది. ఓకే కదా. ఇదొకటి, ఇదొకటి, సర్కిల్ ఒకటి, ఇదొకటి. అంటే ఆప్షన్ ఫిగర్ ఏ ఈజ్ రైట్. ఫిగర్ ఏ ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్. చూడండి, సింపుల్గా అయిపోయింది. చూడండి, చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ క్వశ్చన్ అండి ఇది చూడండి ఒకసారి. విచ్ డేట్స్ వర్ వెడ్నెస్డే ఇన్ మే 2016? 2016 మేలో వెడ్నెస్డే అనేది ఏ డేట్స్ రోజు మీద వస్తుంది అనేది క్వశ్చన్ అండి. రీసెంట్గా మనం ఒక డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక డేట్ ఇస్తే ఆ డేట్ రోజు ఏ డే అవుతుంది అనేది మనం కనుక్కోనీకి మంత్ కోడ్స్, ఇయర్ కోడ్స్ అని కొన్ని చెప్పాను కదా, అవి గుర్తున్నాయా? వాటితో మనము ఇదనేది కనుక్కోవచ్చు కదా. చూడండి ఒకసారి ఎలానో. మనకు మంత్ కోడ్స్, ఇయర్ కోడ్స్ ఏంటి? మంత్ కోడ్స్ వచ్చేసి 1 0 0 1 4 2 3 4 4 5 6 6. ఇవే కదా మనకు మంత్ కోడ్స్ వచ్చేసి. నెక్స్ట్ ఇయర్ కోడ్స్ వచ్చేసి ఏంటిది? 19th century మొత్తం +0 చేయాలి, 2000 మొత్తం +6 చేయాలి.
అలానే రిమైనింగ్ కూడా అడుగుతున్నారు, అంటే రిమైనింగ్ ఇయర్స్ 18th సెంచరీ, 17th సెంచరీ తర్వాత అవి కూడా అడుగుతున్నారు. అవి కూడా చెప్తాను చూడండి. 15th సెంచరీ వచ్చేసి 0తో చేయాలి. నెక్స్ట్ 16th సెంచరీ వచ్చేసి +6, 17 వచ్చేసి +4, నెక్స్ట్ 18 వచ్చేసి +2, నెక్స్ట్ 19 వచ్చేసి మళ్ళీ +0. అంటే ఈ +6, +4, +2, +0 అనేవి మాత్రమే అవే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నిటికీ. నెక్స్ట్ వాటికి కూడా నెక్స్ట్ 6, 4, 2, 0, ఆ తర్వాత మళ్ళీ 6, 4, 2, 0 ఇవే రిపీట్ అవుతూ ఉంటాయండి. ఇవనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ ఆన్సర్ చూద్దాం. వీటితో పాటు ఈ ఆన్సర్స్ చూద్దాం చూడండి. మనకి ఇది వచ్చేసి ఏంటి, 1st మే. 1st మే అంటే ఫస్ట్ డేట్తో ట్రై చేద్దాం. 1 ప్లస్ మే ఎంత? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. మే అంటే ఎంత? 2 ప్లస్ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ +6 ప్లస్ 2000 అనేది ఇయర్ కోడ్లో ఎంత? +6 ప్లస్ 16లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 16/4 4 కదా, 4 లీప్ ఇయర్స్ బై 7 ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 1 + 2 3, 3 + 16 19, 19 + 6 25, 25 + 4 29, 29/7. రిమైండర్ ఎంత వస్తుంది? 4 అంటే 3, సారీ 1 అనేది రిమైండర్ వస్తుంది. 1 అంటే ఏంటి మనకి వీక్ కోడ్లో? 1 అంటే సండే, అంటే మే 1st రోజు మనకి సండే అవుతుంది. సేమ్ ఇదే రూల్ ప్రకారం అంటే నెక్స్ట్ మండే రోజు ఏమవుతుంది? 2nd రోజు మండే అవుతుంది, అంతే కదా. సండే 1st రోజు అయినప్పుడు మండే 2nd అవుతుంది. 3rd రోజు ట్యూస్డే, 4th రోజు వెనస్డే. ఆప్షన్ 4th ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఇది ఒకసారి 4th ఓకే. 11th అనేది కూడా అవుతుందో ఒకసారి చెక్ చేద్దామా? 11 అంటే ఎంత? జస్ట్ ఇక్కడ మనం డేట్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఇంతకుముందు మే 1లో చేసాం కదా, దాంట్లోనే చేంజ్ చేస్తున్నా. 1 ని 11 చేశాను, సరిపోతుంది కదా. అంటే 29కి +10, అంటే 11 + 2 13, 13 + 16 13 + 16 29, 29 + 6 29 + 6 35, 35 + 4 39, 39/7 ఎంత అవుతుంది? 7 5తో పోతుంది, 35 అవుతుంది. 35 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 రిమైండర్ ఉంటుంది. 4 అంటే ఏంటిది మళ్ళీ? వెనస్డే. ఓకేనా? ఆన్సర్ సి రైట్. 4 అనేది 11 అనేది 18th అనేది 25th అనేది వెనస్డే రోజు వస్తాయి. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, ఇంతటితో మన క్లాస్లోనే ఈరోజు వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు మన ఛానల్లో మ్యాథ్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. వాటిని కూడా రెగ్యులర్గా చూస్తూ ఉండండి. అవి కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా ఎలా అనలైజ్ చేయాలో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.